నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ శాశ్వత భవనాన్ని నిర్మిస్తాం. వెంకటాచలంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి. ఏవిఎన్ కథనంపై పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత. సూలప్ప పయనంతో బ్రహ్మోత్సవాలు మొదలు. మనుగోలులో కొలువైన శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి సూలప్పను మోసుకెళ్లిన భక్తులు. అనంతరం సంగమేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు. వైభవంగా ధ్వజారోహణం. మనుగోలు మండలం బద్దెవాలు క్రాస్ రోడ్ వద్ద వెలిసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం వద్ద వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం. ఆలయంలో జరిగిన రుద్రాభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వెంకటాచలంలో టీడీపీ శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన వెంకటాచలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. వెంకటాచలంలో టీడీపీ శ్రేణులు పండుగ చేసుకున్నాయి. మండల కేంద్రంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమిరెడ్డికి నీరాజనం పట్టారు. అనంతరం కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం అద్దె భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామని, త్వరలో శాశ్వత భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. జగన్ తన రాక్షసత్వానికి డెమోక్రసీకి మధ్య జరిగిన యుద్ధంలో ఓడిపోయి ఫలితాన్ని అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. వై నాట్ 175 అన్న జగన్ కు ప్రజలు కేవలం 11 సీట్లే ఇచ్చి బుద్ధి చెప్పారని విమర్శించారు. 1982లో ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీని చంద్రబాబు, లోకేష్ మరియు కార్యకర్తల అండతో మరింత బలోపేతం చేస్తామని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీస్ రెంటెడ్ బిల్డింగ్ లో ప్రారంభించాము. నియోజకవర్గానికి ఒక పార్టీ ఆఫీస్ కి గవర్నమెంట్ ల్యాండ్ నామినల్ రేటుకి తీసుకునేదానికి జీవో ఉంది. దాంట్లో ఇక్కడ 25 సెంట్లు అంటే 150 అంకణాలు వెంకటాచలంలో అప్లికేషన్ పెట్టాము. అది ప్రాసెసింగ్లో ఉంది. అది వస్తే అక్కడ పర్మనెంట్ తెలుగుదేశం ఆఫీస్ కట్టిస్తాము. నెల్లూరులో మినీ బైపాస్ రోడ్లో ఆ రోజు నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1998 ఆ ప్రాంతంలో స్థలం కొన్నాము, బిల్డింగ్ కట్టాము. నలుగురు సాయం కూడా తీసుకున్నాం. మేజర్ రోల్ నేనే ప్లే చేశాను. ఈరోజు ఆడ 100 అంకణాలు తీసుకున్నాం. శ్రీహర్ రెడ్డి గారు, మమతా నరసింహమ్మ శ్రీహర్ రెడ్డి గారి వాళ్ళ దగ్గర అప్పుడు నామినల్ రేట్ కొన్నది. ఈరోజు అది 20 కోట్ల, 25 కోట్ల, 30 కోట్ల పర్మనెంట్ ఆఫీస్ అక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పార్టీ పెద్ద స్థలంలో 2 ఏకర్ స్థలం కానీ ఉంటే ఐడెంటిఫై చేయండి, ఆ మార్కెట్ రేట్ మీరు కట్టేసేసి తీసుకుంటారు అన్నారు. అది కూడా పేద రవిచంద్ర ఆయన జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రయత్నం చేస్తున్నాం. నేనేమంటానంటే 1982లో ఈ పార్టీ పుట్టింది. అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు సృష్టి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, నాయకులు, రాష్ట్రంలో ఉండే సీనియర్లు, జూనియర్లు, క్యాడరు అందరం కలిస్తే ఒక పార్టీ. ఈరోజు కూటమి నాయకత్వంలో మొత్తం రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ఒకటి అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం, అన్డెమోక్రసీ, అసలు అదొక ప్రజాస్వామ్యం ఎవరికి లేదు. చట్టాలు పనిచేయవు, శాఖలు పనిచేయవు. అట్ట వాళ్ళు
మొత్తం డిక్టేటర్స్ లాగా ప్రవర్తించారు. దానికి ఫలితం అనుభవించారు. ఇప్పుడు కూడా వాళ్ళలో మార్పు రాలే. ప్రజలు వై నాట్ 175 అయితే మీరు 11కే పరిమితం అని చెప్పి కంట్రోల్ చేసినా ఇంకొక 3-4 సీట్లు మేమే గెలవాల్సింది, సింగిల్ డిజిట్లో పడాల్సింది. ఆ 11కు వచ్చారు. మొన్న అమరావతి విషయంలో దేశంలో ఉండే 11 పార్టీలు లోక్సభలో, రాజ్యసభలో ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదువుతోనే గిరిజనుల్లో చైతన్యం వస్తుందని, ప్రతి బిడ్డ చదువుకొని ఉజ్వల భవిష్యత్తు పొందాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. వెంకటాచలం యూత్ ట్రైనింగ్ సెంటర్లో జూట్ బ్యాగ్ కుట్టు శిక్షణ పొందిన గిరిజన మహిళలకు ఆయన చేతుల మీదుగా సర్టిఫికేట్లు, మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మిషన్లు పొందిన వారు వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ గారు అప్పుడు ఫైట్ చేసి తెచ్చాం. ఆ 30 మిషన్ల కాస్ట్ 24,000 లెక్కన 7,20,000 ప్లస్ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటము, 45 డేస్ ట్రైనింగ్ ఇవ్వటం, ఇవన్నీ కలిసి 10 లక్షల రూపాయలు ఐటీడీఐ ఖర్చు పెట్టింది. దీంట్లో కాళాస్త్రి వాళ్ళు ఉన్నారు, కోవూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారు, సుదూర్పేట వాళ్ళు ఉన్నారు, నెల్లూరు వాళ్ళు ఉన్నారు, సర్వేపల్లి వాళ్ళు ఉన్నారు. 30 మంది. అట్లే ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ ఇంకొక 30 మందికి మామూలు టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చి మిషన్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు జూట్ మిషన్స్ ఇచ్చాము, జూట్ బ్యాగ్స్ కుట్టే మిషన్స్. అప్పుడు మామూలు టైలరింగ్ బట్టలు కుట్టే మిషన్స్ ఇచ్చాం. సో ఈ యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఐటీడీఏ తరఫున ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఈసీ రెసిడెన్షియల్ స్కూల్ టెంపరీగా నడపాల్సి వస్తుంది. దానికి మనం మరుపూర్లో 5 ఎకరాలు కేటాయించి ఫైల్ సర్క్యులేట్ చేస్తున్నాం. దానికి ఆ రెసిడెన్షియల్ స్కూల్ డెఫినెట్గా కట్టించేసేస్తాం, దాంట్లో రాజీ లేదు. అట్లే ఇక్కడున్న ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా డ్రైనేజ్ సిస్టము అవన్నీ, కొంత కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ప్రాబ్లం ఉంది, వెనక్కి సైట్ కావాలంటే అది కూడా మొదలుపెట్టాం. పనులు మొదలు పెట్టేసేసి పని అయితే చేస్తున్నాం. ఏదేమైనా గిరిజనుల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ల వరకు, ఎంపీడీఓల వరకు, ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక్క రెవెన్యూ వీళ్ళు కలెక్టర్లు కాదు, మొత్తం వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పేదరికంలో నుంచి బయటేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ఇల్లిటరసీలో అంటే నిరక్షరాస్యుల్లో 90% గిరిజనులు, పేదరికంలో 90% వాళ్ళే, అమాయకులు వాళ్ళే, మంచివాళ్ళు వాళ్ళే. వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోలేరు, వాళ్ళకి ఇచ్చిన ఇల్లు అమ్మేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన ఇంటి ఎదురుగా కొనక కనకమ్మ గిరిజన కాలనీ. మహిళల పట్ల అసభ్యకరంగా వార్తలను ప్రచారం చేసిన ఏబిఎన్ ఛానల్ ఎండి రాధాకృష్ణపై వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైకాపాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేయడంతో పాటు మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాకాని పూజిత డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి సంబంధించింది కాబట్టి, అంటే ఒకరినందరూ మహిళా జాతిని మొత్తం అవమానించేలాగా మాట్లాడారు కాబట్టి మహిళలందరం కలిసి మేము ఇక్కడ పొదలకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం. దానికి సంబంధించి వివిధ మహిళలు ఎవరైతే మనసులు బాధపడ్డాయో వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో ఎక్కడ కంప్లైంట్ ఇవ్వగలిగితే అక్కడ కంప్లైంట్ ఇచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు నా ఎదురుగా. జర్నలిస్టులు పాపం కష్టపడుతున్నారు, నిజాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేసే జర్నలిస్టులు, డెమోక్రసీకి 4వ స్తంభం అని చెప్పి గర్వంగా చెప్పుకునే జర్నలిస్టుని ఈరోజు అబాస్ పాలు చేశారు. జర్నలిజం ముసుగులో
ఈరోజు చేసినటువంటి కుట్రపూరితం కక్ష ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. ఈ కక్ష సాధింపు చర్యలకి జర్నలిజంని కూడా ఇంత దిగజార్చాల, ప్రభుత్వాన్ని దిగజార్చాలి, ప్రజల పరిస్థితిని దిగజార్చాలి, ఈరోజు జర్నలిజంని కూడా దిగజార్చాలి. జర్నలిజం అంటే పక్కింటోడి గురించి మాట్లాడటమా, మహిళల గురించి లేఖగా మాట్లాడటమా, అడ్డమైన వాగుడంతా వాగి మేము జర్నలిస్ట్ అంటే గమ్ముగా ఉండాలా? జర్నలిజం డస్ నాట్ గివ్ యూ ద ఫ్రీడమ్ టు స్పౌట్ నాన్ సెన్స్. ఏది పడితే అది వాగేటువంటి ఫ్రీడమ్. వైకాపా మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మహిళా నాయకురాలు రేవూరి పార్వతమ్మ తదితరులు కోరారు. రాపూర్లోని పోలీస్ స్టేషన్ లో వారు ఎస్ఐకి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు మధుసూదన్ రెడ్డి, దందోలు నారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, బత్తిన పట్టాభిరామరెడ్డి, వేటూరు మురళీరెడ్డి, పిచ్చిరెడ్డి, కాదర్ బాషా, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఆదేశాల మేరకు రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని స్త్రీ మహిళా లోకాన్ని అవమానపరిచి భార్యలనే చెల్లెలని చెప్పి పెళ్లి చేయమని తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడినందుకు ఫిర్యాదు ఇచ్చాము. దాని గురించి అతను స్త్రీ మహిళా లోకానికి రాధాకృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, మొన్న ఈ మధ్య కాలంలో అమరావతికి గెజెట్ వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేయండి, మనకున్న సిటీలు బాగా డెవలప్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ ఆహ్వానించి హర్షించి వాటిని ముందుకు ఏబిఎన్ ఛానల్ మీద ఫిర్యాదు చేసినారు. ఈ రాధాకృష్ణ గారు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడించిన దాంట్లో స్త్రీ జాతిని అవమానపరిచినారు. ఎక్కడా కూడా ఈ సమాజంలో, హిందూ సమాజంలో తన భార్యని చెల్లెలిగా పెళ్లి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆయన వద్ద ఏమన్నా ఆధారాలు ఉన్నాయేమో, ఈ హిందూ సమాజంలో ఎక్కడన్నా అలాంటిది ఏమన్నా జరిగిందేమో, కానీ ఇప్పటి వరకు అలాంటి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ కూడా కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు చాలా అవమానకరమైనవి. రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాధపడే విధంగా అటువంటి వ్యాఖ్యలు చేయడం మర్యాద కాదు, అది మంచిది కాదు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఈ రాష్ట్రంలో మహిళా లోకానికి అందరికి కూడా బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని. మనుబోలులో కొలువైన శ్రీ కామాక్షి తాయి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం సూలప్పను భక్తులు భుజాలపై మోసుకొని బద్దవోలు క్రాస్ రోడ్ లో ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మనుబోలు మండలం పద్దెవోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో కొలువైన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఆలయం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం అర్చకులు సాయి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గణపతి హోమం, వాస్తుదోష పూజ, పుణ్యవాహనం,
రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. సంతానం లేని వారికి కోడి ముద్ద ప్రసాదాన్ని అందజేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమో సర్వభూతనాయ నమో మనోన్మనాయ నమః తదస్తుతే ఉరసా తథా పాదాభ్యాం కరాభ్యాం పార్వతీ పరమేశ్వర దేవత సుప్రీత సుప్రసన్న ఓం శ్రీరాగిని చైత్రమాసే శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి దేవత ధ్వజారోహణ ముహూర్త శుభ సమయే అత్యంత శుభ ఫలానుగ్రహ కృపా కటాక్ష ఫల సాధ్యం సతాతం ఆయుష్యవగ్రహం ప్రజమంచ శుభ్రపయామి ఆయనేతే పరాయనే దూర్వార ఓం కపర్ధినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం ఈ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా చైత్ర మాసంలో ఏప్రిల్ 9వ తారీఖు మొదలైనటువంటి బ్రహ్మోత్సవాలు 18వ తారీఖు వరకు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. నేడు అనగా త్రిశూలేశ్వరుణ్ణి మనుబోల్లో ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఇక్కడ ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్దకు మోత ద్వారా ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. 9వ తారీఖు ముందుగా గణపతి పూజ, పుణ్యాహ వాచనాన్ని, ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహారాధనని, తర్వాత వాస్తు పూజని, ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఆ తదుపరి మనం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధ్వజారోహణ పూర్తయిన తదుపరి మనం త్రిశూలేశ్వరుడి సమక్షంలో ఇక్కడ కొడిముద్ద ప్రసాదాన్ని అందరికీ కూడా వితరించడం జరిగింది. ఈ కొడిముద్ద ప్రసాదాన్ని ఏ భక్తులైతే తీసుకుంటారో వాళ్ళకి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ అందరూ కూడా ఒక ఆచారంగా దీన్ని పాటిస్తున్నారు. అలానే సంగమేశ్వరుడి దయ వల్ల అందరికీ కూడా పిల్లాపాపలతో లక్షణంగా కవితూతున్నారు. అంత మహోత్తరమైనటువంటి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో ఈ కొడిముద్ద ప్రసాదం అందరికీ కూడా పంచడం జరిగింది. ఇంకా ఈ రోజు నుంచి ఈ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం సాయంత్రం 2 పూట్ల రుద్రాభిషేకాలు నిర్వహించడం, ఆ తదుపరి ఆలయంలో ప్రసాద కార్యక్రమాలను కూడా వితరణ జరగడం, ఇలా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేందుకు జరుగుతుంది. ఈరోజు రానటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మహోత్తర అవకాశం ఉంది. ఎలా అంటే ఏప్రిల్ మనుబోలు గ్రామంలో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పలకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దువ్వూరు రజనమ్మ జ్ఞాపకార్థం దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, వారి కుమారులు యోగనాథ్ రెడ్డి, తరుణ్ తేజారెడ్డి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. చెప్పుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ శాశ్వత భవనాన్ని నిర్మిస్తాం. వెంకటాచలంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి. ఏవిఎన్ కథనంపై పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత.
పయనంతో బ్రహ్మోత్సవాలు మొదలు. మనుగోలులో కొలువైన శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి సూలప్పను మోసుకెళ్లిన భక్తులు. అనంతరం సంగమేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు. వైభవంగా ధ్వజారోహణం. మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్ వద్ద వెలిసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం వద్ద వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం. ఆలయంలో జరిగిన రుద్రాభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.